సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓన్గా. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల మాకు ఎలా యూస్ఫుల్ అవుతుంది అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది సార్? ఒక బిజినెస్ చేసే స్టార్ట్అప్ ఓనర్స్ కానీ ఆంటర్ప్రినర్స్ కావచ్చు, మీ అందరికీ కూడా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది ఎలాంటి అడ్వాంటేజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ప్రతి బిజినెస్ కూడా సోషల్ మీడియాలో ప్రమోషన్ అవుతూ ఉంటుంది. లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. మనం కావాల్సిన సర్వీసెస్ ఏవైతే, మీరు డిజిటల్ మార్కెటింగ్ తీసుకోండి, రియల్ ఎస్టేట్ కంపెనీ తీసుకోండి, ఒక చాయ్ వాలా తీసుకోండి, ఎలాంటి ప్రొడక్ట్ అయినా కానీ ఈ రోజుల్లో మీరు ఒక యూట్యూబ్లో వీడియోస్ చూసిన తర్వాతనే, ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాతనే మీరు పర్చేస్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. స్టార్ట్అప్కి ఎక్కువ బడ్జెట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఎడిటర్ని హైర్ చేసుకోవడానికి, ఒక గ్రాఫిక్ డిజైనింగ్ హైర్ చేసుకోవడానికి సో అంత ఎక్కువ బడ్జెట్స్ ఉండవు. కాబట్టి మీ ఓన్గా చేసుకోవడానికి అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రతిరోజు వీడియోస్ అవసరం లేదు. అట్లీస్ట్ ఒక వీక్లీ ఒక వీడియో చేసుకునేంత నాలెడ్జ్ ఉంటే మంత్లీ ఒక 15,000-20,000 రూపీస్ సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. వన్స్ మీరు బిజీ అయిపోయారు, స్టార్ట్అప్ నుంచి మంచిగా కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యారు, టీమ్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అనుకున్నప్పుడు మీరు ఒక ఎడిటర్ని హైర్ చేసుకుంటారు. అంటే ఆల్రెడీ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల ఒక ఎడిటర్ నేను ఎంతే చేయగలుగుతాం, దీంట్లో ఇంకెంతకంటే బెటర్గా చేయలేమని చెప్పినప్పుడు అతనికి మీరు గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు ఆ వర్క్ తెలిసినప్పుడు మన టీంతో పని చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో నా దగ్గర వర్క్ నేర్చుకునే వాళ్ళు నాట్ ఓన్లీ వీడియో ఎడిటర్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, లైక్ డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, ఆంటర్ప్రినర్స్ ఉంటారు, చాలా మల్టిపుల్ కేటగిరీ పీపుల్ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఎందుకు నేర్చుకుంటారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఒక స్టూడెంట్స్ తో కానీ టీమ్ తో కానీ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి దానికోసం నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు.